కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణ దాదాపుగా 4 గంటలకు పైగా సాగింది. 4 గంటల 45 నిమిషాల పాటు సిట్ అధికారులు విచారించారు ఇవాళ నందినగర్ నివాసంలో. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయిన విచారణ 7 గంటల 45 నిమిషాల పాటు సాగింది. సో మాజీ సీఎం కేసీఆర్ విచారణకు సహకరించారు. విచారణలో పోలీసు అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆందోళనకు దిగారు, నిరసనలకు దిగారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని, కేసీఆర్ను విచారించడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోంది, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇట్లా కేసుల పేరుతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని వేధిస్తోంది అంటూ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ భవన్కి భారీగా చేరుకున్నారు. ఇవాళ రాష్ట్ర అగ్రనాయకత్వం అంతా కూడా అక్కడికి చేరుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి కూడా అక్కడ సమాలోచనలు చేశారు. కేసీఆర్ విచారణ జరుగుతున్నటువంటి తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తెలంగాణ భవన్లో ఉన్నారు. అయితే నందినగర్ అనేది తెలంగాణ భవన్కి చాలా సమీప ప్రాంతం కాబట్టి సిట్ అధికారులు విచారణ అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ ముఖ్య నాయకులు అందరూ, మాజీ మంత్రులందరూ కూడా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నివాసానికి చేరుకొని కేసీఆర్కు సంఘీభావం ప్రకటించారు. సో తర్వాత అక్కడికి చాలా వరకు తెలంగాణ భవన్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నందినగర్ నివాసానికి చేరుకున్నారు. గేట్ దగ్గర చాలామంది మనకు కనిపిస్తున్నారు. సో వాళ్ళందరినీ చూసి అభివాదం చేశారు మాజీ సీఎం కేసీఆర్. మనం చూడొచ్చు అక్కడ విజువల్స్లో కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. ఆ విజువల్లో మనకు కనిపిస్తున్నారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సునీత లక్ష్మారెడ్డి, కేటీఆర్, హరీష్ రావు, పల్ల రాజేశ్వరరెడ్డి, సబితా ఇందర్రెడ్డి, ఇంకా పార్టీలోని ముఖ్య నాయకులందరూ కూడా మనకు కనిపిస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, 4 గంటలకు పైగా సాగింది కేసీఆర్ విచారణ. సిట్ అధికారులు వెళ్ళిపోయిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. సో మీడియాను అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడతారంటున్నారు, బట్ ఇంతవరకు అయితే క్లారిటీగా లేదు. మీడియా ముందుకు వస్తే ఎవరు రావచ్చు? కేసీఆర్ వచ్చేమైనా మాట్లాడతారా? కేటీఆర్ కానీ ఇంకెవరైనా మాట్లాడే అవకాశం కనపడుతుందా? రాజేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. సుమారు 4.5 గంటల పాటు సిట్ అధికారులు 4 అంశాల మీద కేసీఆర్ని విచారించినట్లు కూడా తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే విచారణ పూర్తయింది. సిట్ అధికారుల బృందం బంజారాహిల్స్లోని నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి వెళ్ళిపోయారు. సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ హంగామా వాతావరణం కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు కూడా, కార్యకర్తలు కూడా కేసీఆర్ నివాసానికి వద్దకు చేరుకుని కేసీఆర్కి సంబంధించినటువంటి నినాదాలు చేస్తున్నారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా బయటకు వచ్చి అభివాదం చేసిన పరిస్థితి. అయితే ఫోన్ ట్యాపింగ్ విచారణ 4 అంశాల మీద సిట్ అధికారులు కొన్ని ఆధారాలను ముందుంచి, కొన్ని డాక్యుమెంట్స్, టెక్నికల్ ఎవిడెన్స్ని ముందుంచి కూడా కేసీఆర్ని ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. 4 అంశాల మీద విచారణ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ విచారణ అనంతరం కూడా మొదటగా కేసీఆర్ కానీ, కేటీఆర్, హరీష్ రావులు కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పారు. సో మరికొద్ది సేపట్లో కేటీఆర్ లేదా హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించినటువంటి, కేసీఆర్ విచారణకు సంబంధించినటువంటి అంశం పైన మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా నందినగర్లోని కేసీఆర్ నివాసానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. వారితో సమావేశం ఏర్పాటు చేసినట్లు కూడా సో మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముగ్గురు కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించినటువంటి అంశం పైన మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే లోపల కేసీఆర్ తో పాటుగా కేటీఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ 4.5 గంటల పాటు సాగింది. ప్రధానంగా 4 అంశాల మీద. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీం ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్లు కూడా గతంలో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను, సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కూడా విచారణ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే కీలకంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఆరా తీసినట్లు, ఎందుకంటే అప్పుడు వీడియోలు, ఆడియోలను కూడా కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్ వేదికగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడించిన పరిస్థితి. సో దానిపైన కూడా కొంత సిట్ అధికారులు విచారించినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావుతో పాటుగా రాధాకిషన్ రావు,
టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు పదవీ కాలం ముగిసినా కూడా వారి యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, మీరే ఆ నిర్ణయం తీసుకున్నారా అన్న అంశాలపైన కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 6 సిట్ సభ్యుల బృందం, ఓ ఐపీఎస్ అధికారి, మరో 2 ఐపీఎస్ అధికారులు, 3 ఏసీపీలు, 1 ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి 4 అంశాలు, అంటే సుప్రీం అంటే మీరేనా అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా కూడా సిట్ అధికారులు కొన్ని కేసీఆర్ను ప్రశ్నించారు. మొత్తం విచారణకు సంబంధించినటువంటి 4.5 గంటల ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తిగా వీడియో రికార్డింగ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సిట్ అధికారులు కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో పాటుగా డాక్యుమెంట్స్లను ముందుంచి, ఆధారాలను ముందుంచి, నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్ని అయితే సిట్ అధికారులు విచారించారు. పదవీ కాలం ముగిసిన అధికారులను ఎవరి ఆదేశాల మేరకు, అంటే ఆ పొడిగింపు సంబంధించినటువంటి నిర్ణయం మీరే తీసుకున్నారా, లేదంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇతర నేతలు ఎవరైనా తీసుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాజకీయ కుట్రకోణంలో జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఫోన్లను ట్యాప్ చేయడం అనేది ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని వారి ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసినట్లు కూడా కొన్ని ఆధారాలను సిట్ సేకరించిన నేపథ్యంలో వాటిని ముందుంచి ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావులతో మీరు తరచుగా మాట్లాడేవారా, నేరుగా మాట్లాడారా, వారితో సమావేశం అయ్యారా? ఈ అంశాలపైన కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఒకవేళ మాట్లాడితే, సమావేశం అయితే, కలిస్తే ఏ అంశాలపైన మీరు చర్చించాల్సి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని ఏమైనా ప్రస్తావించారా, వారితో మాట్లాడారా అన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు కేసీఆర్ని ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ డేటా అనేది మీకు ఎవరు అందజేశారు? ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంపైన కొన్ని ఆడియో వీడియోలను కూడా ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ మీడియా ముందు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ ఆడియోలు, వీడియోలు మీకు ఎవరు అందజేశారు, ఎవరి ద్వారా అవన్నీ మీరు సేకరించారన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ అన్నీ కూడా కొంత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ఈరోజు ఒక కీలక విచారణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత్రదారులు, సూత్రధారులు ఎవరనేది ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలియలేదు. రాజకీయ నేతలు, జర్నలిస్టులకు సంబంధించినటువంటి, పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి, జడ్జీలకు సంబంధించినటువంటి, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాప్ అయినట్లుగా కూడా ఇప్పటికే ఆధారాలు సిట్ సేకరించింది. సో ఇవన్నీ కూడా ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి అని చెప్పి కూడా సిట్ అధికారులు విచారించినట్లు తెలుస్తుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని నినాదాలు చేస్తున్నారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలతో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లు కూడా సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ ఈ అంశానికి సంబంధించినటువంటి ట్వీట్ చేశారు. విచారణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడారు. ఇప్పటికే దీనిపైన పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కేసీఆర్ సిట్ విచారణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అంటూ తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకండ్ కాలం కూడా పక్కకు తప్పుకొని దీశాలి కేసీఆర్. ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయని వ్యక్తి కేసీఆర్. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిన మనిషి కేసీఆర్ అంటూ కూడా రాజయాలు, నీచమైన ఎత్తుగడలు, ఆయన ఈరోజు వణికిపోయే వ్యక్తి కేసీఆర్ కాదు, ఆయన అజేయుడు. మూర్ఖులు చరిత్రను సృష్టించడం పక్కన పెడితే కనీసం చరిత్రను అర్థం కూడా చేసుకోలేరంటూ కొంత భావోద్వేగంతో కూడిన ఉద్యమ కాలం నాటి కేసీఆర్ని గుర్తు చేసే విధంగా కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ సారాంశంగా మనకు కనిపిస్తుంది. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర, ఆ చరిత్రలో సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. సో ఓవరాల్గా సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ని 160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం కూడా సాక్షిగా ఈ కేసులో విచారించారు. 4.5 గంటల పాటు విచారించి పూర్తిగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. 4 అంశాల మీద విచారణ చేసినటువంటి సిట్ అధికారులు కొంత కీలక సమాచారాన్ని సేకరించినట్లు కూడా తెలుస్తుంది. సో ఇంకా కేసీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణుల హంగామా వాతావరణం అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించినటువంటి, కేసీఆర్ విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ చూస్తున్నాం. నందినగర్ నివాసానికి భారీగా బీఆర్ఎస్ పార్టీ
కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్ళందరికీ అభివాదం చేయడం కోసం కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళకి అభివాదం చేసి తిరిగి లోపలికి వెళ్ళారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయిన సిట్ విచారణ 7 గంటల 45 నిమిషాల పాటు జరిగింది. అంటే ఆల్మోస్ట్ 4 గంటల 45 నిమిషాల పాటు సిట్ అధికారుల విచారణ సాగింది. ఫోన్ ట్యాపింగ్ అంశం పైన మాజీ సీఎం కేసీఆర్ విచారణ చేశారు. సో కేసీఆర్ అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు అభివాదం చేయడం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. మనం చూడొచ్చు కేసీఆర్ ఆ ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి ఆ కార్యకర్తలు వందలాదిగా అక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు అభివాదం చేయడం కోసం ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో వందలాదిగా వచ్చినటువంటి కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి కనిపిస్తున్నారు. మాజీ స్పీకర్ మధుసూనాచారి ఉన్నారు. సో వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరూ ఉండగానే వాళ్ళందరితో బయటకు వచ్చారు. కేసీఆర్ వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. 4:30 గంటల పైన సాగినటువంటి విచారణ అనంతరం సిట్ అధికారులు నందినగర్ నివాసం నుంచి వెళ్ళిపోయారు. సో తెలంగాణ భవన్లో ఇవాళ ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ముఖ్య నాయకులందరూ ఉన్నారు. సిట్ అధికారులు వెళ్ళిపోవడంతో వాళ్ళందరూ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కార్యకర్తలు కూడా వందలాదిగా అక్కడికి చేరుకోవడంతో కేసీఆర్ బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. కొద్దిసేపట్లో కేటీఆర్ కానీ అంటే కేటీఆర్, హరీష్ రావు ఇంకా మరికొంతమంది పార్టీ ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.